ఒకరు రాజు, ఒకరు సన్యాసి, ఒకరు కృష్ణుడేమో యోగిగా బతికాడు, ఇంకొకడు జనకుడు రాజు, వశిష్ఠుడు పురోహితుడు, కర్కటి రాక్షసి. సర్వేషాం జ్ఞానమేకంతు, వీళ్ళందరిలో ఉన్న జ్ఞానం ఒక్కటే. తత్తత్ కర్మ పృథక్ పృథక్, వాళ్ళ డిపార్ట్మెంట్లు వేరన్నాడు. మనము అంతే, మీ శాఖ వేరు నా శాఖ వేరు, మీ పని వేరు నా పని వేరు. ఏదో నా మాటలు వినడానికి ఇక్కడికి వచ్చారు, తెల్లారితే మీ పని మీదే నా పని అది. కానీ సర్వేషాం జ్ఞానమేకంతు, అందరికీ ఉన్న జ్ఞానం ఒకటే అయితే మీ పనిలో మీరు సుఖంగా ఉంటారు, నా పనిలో నేను సుఖంగా ఉంటాను. అందుకోసమే కదా సమావేశం, అది తెలుసుకోవాలి. అందుకని తామరతూడు జన్మముల తంపరలను విదలింపదాల్చను. తామరతూడు ఎందుకు ధరిస్తాడంటే, ఇది చూడు ఎంత పొడుగుందో, చివర పుష్పం పట్టుకున్నా నేను తూడు పట్టుకోవాలా. అలాగే తామరతూడు యొక్క సారం పుష్పమైనట్టే, తామర పుష్పం యొక్క సారం మకరందమైనట్టే నీ జీవితంలో ది ఎసెన్స్ ఆఫ్ యువర్ లైఫ్, నీ జీవితం యొక్క సారాంశాన్ని పట్టుకో. ఈ పిప్పి చెత్త వదిలే, ఆ సారాంశాన్ని పట్టుకో. 60 ఏళ్ళు బతికం, ఏం చేశాం? ఏదో చూసామని కాదు, అవి చూసాం ఏం కాదు, ఏం గ్రహించావు, ఏమి జ్ఞానం పొందావు? పొందినప్పుడు 60 ఏళ్ళు వృధా. ఇంత సంపాదించావు, ఇంత అది కాదు. ఏమైనా దానం చేసావా? జన్మ మొత్తం ఎవరిది సార్థకమైందంటే రతన్ టాటా జన్మ సార్థకమైందమ్మా, రతన్ టాటా జన్మ సార్థకమైంది. 3800 కోట్ల ఆస్తిలో 60% దాన ధర్మాలకే వెచ్చించమని వీలునామా రాశాడు మహానుభావుడు. నేను ఇవాళ పత్రికల్లో చూసి రత్నం అంటే నువ్వయ్యా, రత్నం అంటే నువ్వయ్యా, మేమంతా రాళ్ళమే అనుకున్నాను. 3800 కోట్ల ఆస్తిలో 60% చారిటబుల్ ట్రస్ట్ మొత్తం. పిల్లలకి ఇచ్చింది అందులో 20% కూడా లేదు. మనం 100కి 100 పాళ్ళు పిల్లలకి ఇచ్చినా వాళ్ళు సుఖంగా లేరు, మనం సుఖంగా లేవు. మన కర్మ ఏమిటో మనకు తెలియట్లే. అంచేత వీలైన వాళ్ళందరూ వీలునామాలు మార్చండి, పర్వాలేదు, నష్టమేం లేదు. ఎంతో కొంత సమాజానికి ధారపోయండి, మీరు మార్చండి వీలునామాలు. మా వాళ్ళు ఏదైనా అనుకుంటే ఏం పర్వాలేదు, మా పైకి కలిసి వచ్చేది అదే. ఈ వీలునామాలో ఆయన రాసిన 60% ఆయనకి కలిసి వస్తుంది, మిగిలింది ఇక్కడే పోతుంది. తనపాలు నేలపాలని మా అమ్మ చెబుతూ ఉండేది కదా, తాను తిన్నదంతా నేలపాలట, ఎవరికైనా పెట్టింది మనపాలట. మా అమ్మ చెప్పేదా కదా, తనపాలు నేలపాలను 2 మూటలు ఉంటాయి. ఆయన రతన్ టాటా గారికి 60% తనపాలు, 40% నేలపాలు. మన 100% నేలపాలే. మనం ఎవరికేమి ఇచ్చాం కనుక. ఒకవేళ 10 రూపాయలు ఇచ్చామనుకుంటే దానికి 100 రూపాయలు పబ్లిసిటీ కావాలి. మళ్ళీ ఇక్కడ ఇచ్చామని చచ్చే వరకు చెప్పాలి. ఇక్కడ ఈ వలయం నుంచి బయటపడాలి, అదే తామరతూడు. అంతేకాదు గద ధరిస్తాడు. కృష్ణుడు గద ధరించడం ఏమిటండి? ఆయన ఏమన్నా భీముడా? కృష్ణుడు గద ధరించడం ఏమిటి? పోనీ యుద్ధాల్లో ఎక్కడైనా ఆయన గద పట్టాడని ఎక్కడైనా భారతంలో లేదు. 18 రోజులు యుద్ధం పక్కనట్టాడు, వేరే రాక్షసులతో ఆయన యుద్ధం చేశాడు, గద పట్టింది ఏం సందర్భం లేదు. కానీ ఇక్కడెందుకు పట్టుకుంటాడంటే పాండురంగ స్వామిగా ఈ నడుము మీద చేయడానికి అర్థం, దానికి శంకరాచార్య స్వామి అర్థం పెడతారు. నా భక్తులందరికీ, నన్ను నమ్మిన వాళ్ళందరికీ ఈ జీవితం అనేటువంటి సాగరం నడుము వరకే వస్తుంది, అంతకంటే పైకి రాదు. ఆ నడుము దగ్గర నేను ఆపుతున్నానని చెప్పడానికి 2 చేతులు ఇలా పెట్టేట. అది శంకరాచార్య. భవాబ్ధే మమ భక్తానాం భవాబ్ధేరిదం మామకానాం. ఈ జీవితం అనేటువంటి సంసారం అనే సాగరం నా భక్తుల్ని ముంచలేదు. అందుకే నేను ఇక్కడ నడుము దగ్గర చేతులు పెట్టా. ఎందుకంటే వాళ్ళు నిలబడితే వాళ్ళ నడుము వరకు వచ్చి సంసార సాగరం ఆగిపోతుంది. నేను ఇక్కడ అడ్డుకట్ట పెట్టాను కదా. భగవద్భక్తులైన వాడిని సంసారం కానీ జీవితం కానీ ఏమీ చేయలేదు, అంతా వాడికి తేలిగ్గానే ఉంటుంది అని చెప్పడం కోసమే భవాబ్ధేరిదం మామకానాం ప్రమాణం భవాబ్ధేరిదం మామకానాం పరం త్విష్టికాయాం సమన్యస్తపాదం పరబ్రహ్మలింగం భజే పాండురంగం, పరబ్రహ్మలింగం భజే పాండురంగం. ఆ పాండురంగ స్వామి, కృష్ణుడు, గురువాయూరప్ప అందరూ ఒక్కటే. ఆయన గద పట్టుకుంటాడు, వేసేస్తాం. ఎందుకని? భీమ మహాయుధమ్ములను భీతిలజేయును పాపకర్మలను. మనం చేసినటువంటి పాపాలని, పాపకర్మల్ని గదతో ఒక మొత్తి లేకుండా చేస్తాడు, పాప పరిహారం చేస్తాడు. అందుకే గద పట్టుకుంటాడు. దాన్ని మించిన ఆయుధం లేదు. తల పగలగొట్టాలంటే గదే. బాణంతో తల పగులుతుందని చెప్పలేం, ప్రాణం పోతుంది కానీ తల పగలదు. గద ఇది మాత్రం తల పగులుతుంది. అందుకని భయంకరమైన గదాయుధాన్ని ఎందుకు పట్టుకుంటాడు అంటే, మీ పాపకర్మలన్నింటినీ నేను పోగొడతాను, కంగారు పడకండి. ఇంకా శంఖచక్రాలు ఎందుకంటే, ప్రేమ విచక్షణములన లీల గదా ఆల్చనో శంఖచక్రముల్. శ్రీ మహావిష్ణువు సహా, కృష్ణుడు సహా శంఖచక్రాలు ధరిస్తారు. గమనించండి. ఊరికి శంఖచక్రాలు చిహ్నాలు పెట్టుకుని తిరగడం కాదు, అలా జీవించాలి. శంఖం ప్రేమకి సంకేతం,
చక్రం విచక్షణకి సంకేతం. ముఖ్యంగా సంసారంలో పిల్లల పెంపకంలో ఈ రెండు చాలా ఉపయోగపడతాయి. తల్లి తండ్రి ఉండేటప్పుడు శంఖంలా ఉండాలి, మెత్తగా నున్నగా తెల్లగా స్వచ్ఛంగా ప్రేమించాలి పిల్లల్ని. ఆ అవసరమైతే వేసేస్తామని చక్రం తిప్పుతూ ఉండాలి. అదే విచక్షణ. విచక్షణ విచక్షణ. 10 ఏళ్ల పిల్లాడు ఫోన్ అడుగుతున్నాడమ్మా, ఇవ్వమని ఎందుకు చెప్పలేకపోతున్నారో నాకు అర్థం కావట్లా. వాళ్ళు ఊరుకోరండి. ఏం చేసుకుంటారు ఊరుకోక్కను? ఒకసారి ఆలోచించండి. ఊరుకోరు, ఏం చేస్తారు? అది ఆలోచించం. మనం భయపడిపోతాం ఇక్కడ. పైగా ఇంకో కొత్త మాట కూడా తయారైంది ఈ మధ్యన. చిల్డ్రన్ మెంటల్ ఫీలింగ్స్. ఏదో బొడ్డూడు అన్న వాడికి మనోభావాలు ఉంటాయి, 70 ఏళ్ల వాడికి ఏ మనోభావాలు ఉండవు. వాడిని మూల గదిలో పారేశారు అక్కడ బట్టల మూటలాగా. 70 ఏళ్ల తాతగారి మనోభావాలు ఎవరికి ఎక్కల్లా, 70 ఏళ్ల అత్తగారి మనోభావాలు ఎవరికి ఎక్కల్లా, 80 ఏళ్ల మామగారి మనోభావాలు ఎవరికి ఎక్కల్లా. బొడ్డూడని వెధవల మనోభావాలు కావాలి ఇక్కడ. ప్రతివాడు పత్రికల్లో దాని గురించే రాస్తాడు. నాకు చికాగ్గా ఉంటుంది చూస్తాను ఇక్కడ. పిల్లల మనోభావాలకు అంత విలువ ఇయ్యాలా? అంత అవసరమా? ఏమైపోతుందండి? శాసించే స్వరం లేదమ్మా ఇవాళ స్త్రీకి పురుషుడికి కూడా. నన్ను మన్నింతురు కాక. అందుకే సంసారాలు దెబ్బతింటున్నాయి. పిల్లలు చిన్నప్పుడే నేరాలు చేస్తున్నారు. నీకు ఇవ్వను, నేను ఏం చేస్తావు అని ఎందుకు చెప్పలేకపోతున్నాం మనం? నీకు ఇవ్వను, ఏం చేస్తావు చేసుకో. ముట్టుకోవడానికి వీలేదు, తోలు ఊడిపోతుంది ఫోన్ ముట్టుకుంటే. వాడికి 20 కాదు 16 కూడా ఏళ్ళు లేవా? 2 ఏళ్ల పిల్ల అన్నం తినకపోతే ఫోన్ ఇచ్చేస్తున్నారా? అది కెలికేస్తుందా అక్కడ? తర్వాత మొత్తం జీవితం కెలికేస్తుందమ్మా అది. ఇవాళ మనం ఎలా ఉన్నామంటే మన పని తప్పితే చాలు, వాడు మన జోలికి రాకుండా ఉంటే చాలు. సంవత్సరం సమ్మర్లో కూడా కోచింగ్, ఆదివారం కూడా కోచింగ్, మొత్తం మొదమనే బ్లీచింగ్, కోచింగ్ మీద కోచింగ్. వాడు అక్కడ కోచింగ్ సెంటర్లో ఏం చేస్తున్నాడో మనకు తెలియదు. మరి బయటికి పంపించాం కదా. ఏదైనా జీవితంలో పిల్లల వల్ల మనకో మన వల్ల పిల్లలకు ఆపద రాగానే అప్పుడు చేయి చూపిద్దామా, కాలు చూపిద్దామా, గురుడు 6లో ఉన్నాడా, శుక్రుడు 3లో ఉన్నాడా, రాహుకాలమా, అష్టమశన, ఏలినాడు శని. మన బుద్ధే పెద్ద శని. మనకు ధైర్యం లేకపోవడమే పెద్ద శని. ఇంక ఏలినాడు శని ఏది మిమ్మల్ని ఏం చేయాలి? మన బుద్ధి దోషం ఇది. మనం ధైర్యంగా ఉండలేకపోతున్నాం. నేను ఇవ్వను అని చెప్పలేకపోతున్నాం. పిల్లల క్రెడిట్ కార్డులు ఇస్తారా? నమశివాయ, తల్లిదండ్రులకు నమస్కారం. ఇట్స్ కాల్డ్ క్రెడిట్ కార్డ్. అది అప్పు. అప్పు కార్డు పిల్లలకి ఎలా ఇస్తారండి? వాడు 30 ఏళ్ళు వచ్చినా ఇవ్వకూడదు. నువ్వు ఉద్యోగం చేసుకో, క్రెడిట్ కార్డు పెట్టుకో. నేను ఎందుకు ఇస్తాను నీకు? పైగా 2 లక్షలు క్రెడిట్ పెట్టేసి 10వ తరగతి పిల్లలకి ఇచ్చేస్తున్నారు. వాడు చెడిపోయాడంటే ఎవరు బాధ్యులండి? పోలీసులు బాధ్యులా? ముఖ్యమంత్రులు బాధ్యులా? తల్లిదండ్రులే బాధ్యులండి. రూపాయి రావాలంటే తల్లిని 100 సార్లు బతిమాలి, తండ్రిని 100 సార్లు బతిమాలితే రూపాయి వచ్చేది మాకు ఇక్కడ. పోపుల డబ్బాలోంచి తీసి 10 పైసలు ఇవ్వడానికి మా అమ్మ 10 గంటలు చేసి. కాబట్టి పొదుపు అంటే ఏంటో తెలిసింది మాకు. మరి ఏమీ లేదండి, ఉట్టిన కార్డు గీకో షిక్ అంతే లెక్క. మా పిల్లలు హాయిగా బతకాలి, నేను కష్టపడ్డాను, వాళ్ళు కష్టపడకు. చాలా తప్పు భావన అండి ఇది. మనం కష్టాలు పడ్డాం, వాళ్ళు కష్టాలు పడద్దు, అది వేరే విషయం. కానీ మనం కష్టపడిన దానికంటే ఎక్కువ కష్టపడాలి. కష్టపడిన వాడు ఐశ్వర్యమే నిలబడుతుంది జీవితంలో. పిల్లలు కష్టపడాలి. కష్టాలు పడద్దని కోరుకోవచ్చు, కష్టపడద్దని కోరుకుంటున్నారు. ఆశ్చర్యంగా ఉంది ఇది. నేను సైకిల్ మీద వెళ్ళి చదువుకున్నా, నువ్వు సైకిల్ మీద వెళ్ళాలి, బండి కొన్నావు. లేదండి 7వ తరగతి వారికి బండి. వీడి బండి వేసుకుని 5వ గేర్లో పెడతాడు. అమ్మాయి కనపడితే ఆకాశంలో పెడతాడు బండి పట్టుకెళ్ళి. యాక్సిడెంట్ అవ్వమంటే అవదా? వాడికి బండి వేయడం నీ తప్ప, వాడి తప్ప, అమ్మాయి తప్ప, ట్రాఫిక్ కానిస్టేబుల్ తప్ప? ఎక్కడుంది తేడా? ఇక్కడుంది. చెప్పలేకపోతున్నాం. తెగింపు లేదు. ఎందుకంటే పిచ్చి మమకారం పెరిగిపోయింది, భయం ఓడి పెరిగిపోయింది. ఏమైపోతుంది? ఏమవుతుంది? అందరూ అన్నీ బాగానే ఉన్నా ఈ జీవుడు పోతాడు ఇక్కడి నుంచి. ఏమైపోతుంది? ఖచ్చితంగా ఉండాలి. అదే విచక్షణ. చక్రం ఎప్పుడు విష్ణుమూర్తి చేతిలో పడుకున్నా సరే, క్షీరాబ్ది శయనం అయ్యంగారులా ఉన్నా సరే తిరుగుతూనే ఉంటుంది చక్రం. వేసేస్తాను తేడా వస్తే. అదే విచక్షణ. విచక్షణ అనే మాట కూడా మీరు తెలుగులో రాసి చూడండి. చ, క్ష, అణ అన్నీ కొంచెం విచిత్రంగా ఉంటాయి అక్షరాలు, చక్రవంచుల్లాగే ఉంటాయి. ప్రేమ అన్నంత తేలిగ్గా ఉండవు అవి. ప్రేమ రాసి చూడండి మామూలుగా ఉంటుంది. విచక్షణ అలా ఉండదు. అందుకే నేను ఆ పదాలు వాడాను ఇక్కడ. ప్రేమ విచక్షణం మూలన లీలగదా ఆల్చెనో శంఖచక్రములు. ప్రేమకి శంఖం ప్రతీక. అంత స్వచ్ఛంగా, అంత నునుపుగా, నేను నీకోసమే మాట్లాడుతున్నాను రా, నీకోసమే ఉన్నాను రా, నీకు ఏమున్నా నేను ఉన్నాను రా అని అమ్మాయికి అబ్బాయికి మనం చెప్పగలగాలి. ఆ ధైర్యాన్ని ఇవ్వాలి. అయితే ఆత్మహత్యలు చేసుకుంటారు వాళ్ళు. నీకు ఏమొచ్చినా నేను బాగా చదువుకోమా, ఫెయిల్ అవుతామని కంగారు పడకు, ఏమైనా పర్వాలేదు నేను ఉన్నాను, బాగా చదువుకో. నాన్నగారు ఉద్యోగం, ఏం పర్వాలేదురా నేను ఉన్నాను రా, నేను చూసుకుంటా, కంగారు పడకు.
ఈ ధైర్యం ఇవ్వడం శంఖం, ఇది ప్రేమ. కానీ వాడు దుర్వ్యసనాల పాలవుతుంటే చర్య తీసుకోవడమే చక్రం. అందుకే మహావిష్ణువు చేతిలోనే చక్రం ఉంటుంది, బ్రహ్మ చేతిలో ఉండదు, లక్ష్మీదేవి చేతుల్లో ఉండదు, రాముడి చేతుల్లో ఉండదు. హిందూ దేవతల ఆయుధాలు, ఆభరణాలు అన్నీ కూడా వేదం చెప్పినట్టుగా తాత్వికం. ఇట్స్ ఆల్ ఫిలసాఫికల్. ప్రతిదానికి ఒక అర్థం ఉంది వెనక. ఖాళీగా దొరికిన ఇతర సామాను పట్టుకొచ్చి వాళ్ళ చేతుల్లో పెట్టలేదు ఇక్కడ. విష్ణుమూర్తి చేతుల్లోనే ఉంటుంది చక్రం, మీకు శివుడి చేతుల్లో ఉండదు. ఆయన చేతుల్లో ఆ డిపార్ట్మెంట్ వేరే. అది త్రిగుణాలని ఒక్కసారి దెబ్బ కొడతాడు ఆయన. సత్వరజస్తమో గుణాలు మూడింటిని ఒక్కసారి దెబ్బ కొట్టాలంటే 3 అంచుల ఆయుధం ఉండాలి, అక్కడ 1 అంచు ఆయుధం పనికిరాదు. ఈయన రాక్షస గుణాలను మాత్రమే సంహరిస్తాడు, దైవీ గుణాలని కాపాడుతాడు. భగవద్గీత 16వ అధ్యాయం దైవీ గుణ సంపద్ విభాగ యోగం. ఆ రాక్షస గుణాలని సంహరిస్తాడు, శంఖంతో ప్రేమగా దైవీ గుణాలని కాపాడుతాడు. శంఖచక్రాలు విష్ణువు చేతుల్లోనే ఉంటాయి, ఇంకొకరి చేతుల్లో ఉండవు. అది దాని అర్థం, అది విష్ణు తత్వం. అందుకని తాల్చను స్వామిను తింతు గోపకుల బాలుడనై గురువాయురప్పను. అందుకే మధుసూదన సరస్వతిని గొప్ప అద్వైత చిదానందమూర్తి మహాయోగి, మహాభక్తుడు. ఆయన అంటాడు, మీరేమన్నా అనుకోండి, నాకు ఆ విగ్రహం ఒకటి చాలంటాడు ఆయన. ఈ మాట ఉన్నా చాలమ్మా, మన ఇంట్లో మనం ప్రశాంతంగా ఉంటాం. నేను అనుభవించి ఆస్వాదించే చెబుతున్నా. నాకు కాస్త ఏదన్నా మాట్లాడాలనిపిస్తే మా కృష్ణుడి విగ్రహం దగ్గరికి వెళ్ళిపోతా. మా అమ్మవారి చెక్క బొమ్మ మా పడగదిలో పైన పాపం గోడకి వేలాడుతూ ఉంటుంది నిలబడి, ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతా. అమ్మ ఇలా జరిగింది ఏం చేయమంటామని అడుగుతాను. ఏదో స్ఫురిస్తుంది, ఆవిడ చెప్పింది అనుకుంటాను, చేస్తాను. అప్పటికి చెబుతా, నాకు ఇలా స్ఫురించింది చేశాను, కాపాడ్డాను నీ పూచి. 66 ఏళ్ల వయస్సులో చెబుతున్నానమ్మా, ఇంతవరకు ఈ జీవుడి మీద ఎన్ని రకాల ఎంత దాడి జరిగినా తట్టుకున్నామంటే అమ్మవారి దయ, అమ్మవారి దయ, అమ్మవారి దయ. నాదేమీ లేదు అందులో. నేను ఆవిడకి చెప్పాను, ఆవిడ చూసుకుంది మొత్తం అంతా. నేను ఆవిడ జపం చేసుకుంటూ కూర్చున్నాను అంతే. నువ్వెందుకున్నావు ఇక్కడ? నేను చూసుకుంటే నా పని ప్రవచనాలు చెప్పడం అంతే. నాకు కేటాయించిన పని నేను చేస్తున్నా, చూసుకో. నీవు ఎందుకురా ఊరుకో, నేను చూసుకుంటా. మొత్తం చూసుకుంది ఆవిడ. అది భక్తి. నేను అనుభవించి ఆస్వాదించి చెబుతున్నా. మీరు గర్వం అనుకుంటే మీ ఇష్టం, బడాయి అనుకుంటే మీ ఇష్టం. మా ఇంట్లో నిత్యం ఆ భక్తి రసం ప్రవహిస్తుంది అంతే. నేను బతుకున్నంతకాలం జరుగుతుంది అలాగా. నాకు అక్కడ జ్ఞానం అక్కర్లేదు, ఏం అక్కర్లా, భక్తి కావాలి. భగవంతుడి దగ్గర జ్ఞానం ఏమిటి? మనకున్న జ్ఞానం ఎంత, భక్తి అంతే. నీ పాదాలు పట్టుకున్నా, నీ ఇష్టం, నువ్వేం చేసినా మంచిదే. శరణాగతి అంటారు దీన్ని. అది ఉండాలి. అది ఉంటే ఆయన కాపాడుతాడు. విగ్రహం చాలు దానికి. ఆయన చెబుతున్నాడు మధుసూదన సరస్వతి, ధ్యానాభ్యాస వశీకృతేన మనస తన్నిర్గుణం నిష్క్రియం. ధ్యానాభ్యాస వశీకృతేన మనస తన్నిర్గుణం నిష్క్రియం. జ్యోతి కించన యోగినో యది పరం పశ్యంతి పశ్యంతు తే. ధ్యానాభ్యాస వశీకృతేన మనస తన్నిర్గుణం నిష్క్రియం. జ్యోతి కించన యోగినో యది పరం పశ్యంతి పశ్యంతు తే. అస్మాకం తు తదేవ, అస్మాకం తు తదేవ లోచన చమత్కారాయ భూయశ్చిరం. అస్మాకం తు తదేవ లోచన చమత్కారాయ భూయశ్చిరం. కాళిందీ పులినేషు యత్కిమపి తన్నీలం మకో ధావతి. ఈ అందమైన మాట, ఏం అందమైన మాట. సంస్కృతం ఎందుకు నేర్చుకోవాలి? ఈ శ్లోకాలకి ఎవరూ చెప్పకుండా అర్థం గ్రహించాలంటే సంస్కృతం రావాలి. నా అదృష్టం, నాకు సంస్కృతం వచ్చు. తెలుగు సంస్కృతాలు నేర్పాలమ్మా, ఇంగ్లీషు కాదు, దిక్కుమాలిన భాష నేర్పాల్సింది. ఇంగ్లీష్ సాహిత్యం మొత్తం మీద ఎక్కడైనా భగవంతుడు కదమ్మా, మానవుణ్ణి వర్ణిస్తూనేనా ఇటువంటి అద్భుతమైన శ్లోకం చూపించండి అమ్మా. మీరు ఏ శిక్ష విధిస్తే ఆ శిక్షకి నేను సిద్ధమవుతాను. ఇంత అద్భుతమైన భావన కావాలి నాకు. దేవుని గురించి కాదు, మానవుడి గురించి, కనీసం ఒక స్త్రీ గురించేనా, పురుషుడి గురించే ఇంత అందమైన శ్లోకం చూపించండి. యావత్ షేక్స్పియర్ సాహిత్యంలో ఉండదు. అది ఇట్ ఈస్ అవైలబుల్ ఓన్లీ ఇన్ ఇండియా. ఇంగ్లీష్ వాడికి సమాధానం ఇంగ్లీష్లోనే చెప్పాలి. అందుకని అది భారతదేశంలోనే సాహిత్యం. మహాకవులు, మహాపండితులు, మహాయోగులు, మహాత్యాగమూర్తులు ఇక్కడ. వాళ్ళకి ఒళ్ళుపై తెలియదు భగవంతుడి గురించి మాట్లాడుతుంటే. ధ్యానాభ్యాస వశీకృతేన మనస తన్నిష్క్రియం తన్నిర్గుణం నిష్క్రియం. జ్యోతిఃకించన యోగినో యది పరం పశ్యంతి పశ్యంతు తే. పశ్యంతి. చాలా గొప్ప మాట. సంస్కృత పండితులు ఆనందిస్తారు. ధ్యానం చేసి
యమం నియమం ఆసనం ప్రాణాయామం అప్రత్యాహార ధ్యాన ధారణ సమాధ్యష్టాంగా ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కి ఏళ్ల తరబడి ధ్యానం చేసి మొత్తం మీద ఇంద్రియాలు వశం చేసుకుని మనస్సు వశం చేసుకుని ఎవరైనా మహాయోగులు ఎక్కడైనా హిమాలయ పర్వత ప్రాంతాల్లో గుహల్లో కానీ బయట కానీ కూర్చుని ఆ పరంజ్యోతిని దర్శించుంటే దర్శించని నాకు అది అక్కర్లేదు అన్నాడు ఆయన. ఎంత ధైర్యం ఉండాలి ఈ మాట్లాడడానికి, జ్ఞాన మార్గాన్ని తిరస్కరించడానికి. దర్శించని వాళ్ళ పుణ్యము వాళ్ళ ఆయాసము నాకు అనవసరం, నాకు అక్కర్లేదు. పశ్యంతుతే చూస్తే చూడండి, తెలుగులో అంటాం చూస్తే చూడండి, అదే పశ్యంతుతే చూస్తే చూడండి. వాళ్ళంత కష్టపడాలా దేవుణ్ణి చూడడానికి? హిమాలయాలకు వెళ్ళాలా? మనస్సును వశం చేసుకోవాలి. యమం నియమం ఆసనం ప్రాణాయామం ప్రత్యాహారం ధ్యానం ఏడినా వాళ్ళ కాడు ఇన్ని సాధన చేసేలోగా ప్రాణం పోతుంది. ఇందులో మళ్ళీ యమం 5 రకాలు. యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధాన సమాధిష్టాంగ. యమం అంటే ఏమిటయ్యా? శౌచ సంతోష తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాన్ని నియమా అహింసా సత్యమస్తేయం బ్రహ్మచర్యో అపరిగ్రహ. యమంలో మళ్ళీ 5 ఉన్నాయి. మళ్ళీ నియమం ఏమిటయ్యా? శౌచ సంతోష తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాన్ని నియమా, అందులో ఒక 5 ఉన్నాయి. పతంజలి యోగంలో ఉంటాయి. ఇవన్నీ అయ్యేసరికి 5 జన్మలు అవుతాయి. ఎప్పుడు పూర్తవ్వాలి ఈ ప్రక్రియ? అందుకని మధుసూదన సరస్వతి మన కోసం ఏమంటున్నాడంటే, మీరంత కష్టపడితే పడండి, నాకు ఓపిక లేదు. మీరు అంతా చేసి ఏం చేస్తున్నారు? మీరు ఏదో పరంజ్యోతిని చూసాం, నేను చూశాను. అస్మాకం తు తదేవా, నాకు ఇది చాలు, ఈ విగ్రహం చాలు. లోచన చమత్కారాయ భూయశ్చిరం, నా కళ్ళని వెలిగింప చేయడానికి, నా కళ్ళని ఆనందింప చేయడానికి ఈ శ్రీకృష్ణుని విగ్రహం చాలు. పైగా నా ఊహల్లో అది విగ్రహంలా ఉండదు. అది ఏం చేస్తూ ఉంటుంది? కాళింది పులినే చుయత్కిమపి తన్నీలమ్మకో ధావతి. యమునా నదీ తీరంలో ఇసుక తిన్నెల మీద ఒక బాలకృష్ణుడి రూపంలో ఒక నల్లని తేజస్సు అలా 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 ఆడుకుంటూ తిరుగుతోంది. ఆ తేజస్సు ఒకటే నాకు చాలు, ఇంకా ఏ యోగము ఏ ధ్యానము నాకు అక్కర్లేదు అన్నాడు. ఎంత అదృష్టమండి హిందూ మతంలో పుట్టడం, హిందువులమై పుట్టడం, భారతీయులమై పుట్టడం. విగ్రహారాధనని ఇంత దివ్యంగా భావించే ధర్మం హిందూ ధర్మం మాత్రమేనమ్మా, మరొకటి లేదు. మన దేవాలయాల్ని మనం కాపాడుకోవాలి, మన విగ్రహ పవిత్రతను మనం కాపాడుకోవాలి. దేవాలయం అంటే అది ఏదో మొక్కుబడి తీర్చుకునేది, వెంట్రుకలు కత్తిరించేది కాదు. అక్కడ కొబ్బరికాయలు కొట్టేది ఒక దివ్యమంగళమైన దర్శనం. అక్కడి నుంచి కదలబుద్ధి కావట్లేదు, కదలబుద్ధి కాకూడదు. ఇంకెందుకు వచ్చావు గుళ్ళోకి? అక్కడ నీకు పని ఏమిటి? ఓ తెమిల్చేసి ఏం చేస్తావు? గుళ్ళో కూడా తెమిల్చేసి ఇక్కడ ఇంట్లో తెవల్చవు, గంటల కూర్చుంటావు ఇక్కడ సాగదీసి. గుళ్ళోకి వచ్చారు తెవల్చడం. నేను గణపతి దర్శనం చేసినప్పుడు ఒక అందుకు ఆనందించాను, మీకు తెలియదు. నేను ముందుకు వెళ్ళిపోయాను, కానీ మా శారద గణపతి దగ్గర ఉండిపోయింది. నేను చూసి ఓ నవ్వుకుని అలా ఉండిపోయాను. పోన్లే, దానికి ఏదో ఆనందం కలిగింది, నేను ఇక్కడే కూర్చుంటాను. ఉండిపోవాలి, ఆ దర్శనం అది. ఇంకో 2 నిమిషాలు ఉంటాం, నష్టం ఏమిటి? మళ్ళీ వస్తామా, మళ్ళీ చూస్తామా? మళ్ళీ ఎప్పుడో భువన మోహన్ రావు గారు పిలవాలి, మేము రావాలి. అప్పుడు మళ్ళీ గణపతిని రామచంద్రమూర్తిని చూడాలి. అందుకని ఆవిడ అక్కడ నిలబడింది. నేను కొంచెం మామూలు నాది కార్యక్రమం తొందర నాది కదా, రేపు ముందుకెడుతూ ఇలా చూసి ఫోన్లే ఎల్లాలు దండం పెట్టుకుంటాను. దాని అనుభవం, దాని అనుభూతి దాన్ని మనం ఎందుకు కదపాలి అని నేనే అక్కడ నిలబడ్డాను. వచ్చాక ఇద్దరం కలిసి లోపలికి వెళ్ళాం. ఈ అనుభూతి మళ్ళీ రాదు కదండి. ఒక వేదం వింటాం, మళ్ళీ వస్తుందా వేదపారాయణ అనుభూతి? మన ఇంటికి వచ్చి ఎవడ చదువుతాడు? అందుకే వేదపారాయణ చేస్తుంటే కళ్ళు మూసుకొని వినాలి, సంగీత కచేరీ ఉంటే కళ్ళు మూసుకొని వినాలి. పాడేవాళ్ళ మొహం కేసి చూడకూడదు. చూస్తే వాళ్ళకు కొన్ని వికారాలు వస్తాయి, మనకు కొన్ని వికారాలు వస్తాయి. అసలు కొన్ని మొహాలు చూస్తే మనకు ముందే వికారం వస్తుంది. అందంగా ఉన్నారా, మనకి వికారం వస్తుంది. ఎందుకు వచ్చిన గొడవ? కళ్ళు మూసుకుంటే అయిపోయాయి. మనం కళ్ళు మూసుకున్నామని తెలిస్తే వాళ్ళు శాస్త్రీయంగా పాడతారు, మనం కళ్ళు తెరిచి చూస్తున్నామంటే అశాస్త్రీయంగా పాడతారు. వాళ్ళ బుద్ధి చెదిరిపోతుంది. అందుకే సంగీతం ఎప్పుడు వినాలి, చూడాల్సింది ఏం లేదు సంగీతంలో. వాళ్ళ మొహం మనమేం చూస్తాం వినేదానికి? వెనక రేడియోలో ఉన్నప్పుడు సంగీతం బాగుండేది, టీవీలో వచ్చాక చెడిపోయింది. అందుకే రేడియోలో ద్వారం వెంకటస్వామి నాయుడు గారి వైలునో, ఇంకొకరు యమన శంకర శాస్త్రి గారి వీణ వింటూ హాయిగా ఉండేది. వారు ఎవరో కూడా మనకి తెలియదు, వాయిస్తున్నారు, బాగుంది అయితే వింటూ ఉన్నాం. సంగీతం వినడమే కదా శ్రావ్యం, అందులో దృశ్యమేముంది? ఈ దృశ్యం చేశాక ప్రతిదాన్ని టీవీ పెట్టి స్మార్ట్ ఫోన్ చేశాక వీళ్ళ అందాలు కూడా లెక్కల్లోకి వస్తున్నాయి. ఇక్కడ అది ఉందంటే చెడిపోతుంది. నిజంగా మన దృష్టి భగవంతుడి మీద ఉండాలి అంటే భౌతికంగా ఎదురుగా ఉన్న మనిషిని అసలు చూడకూడదు, అనవసరం. అది చెప్పే మాట అవసరం, అది పాడే పాట అవసరం, అది ఇంకేదక్కల. అంచేత నాకు అది చాలండి. ఆ విగ్రహం, ఆ కాళింది యమునా నది తీరంలో, కాళింది అంటే యమునా నది, కళింద తనయ.
యమునా నదీ తీరంలో ఇసుక తిన్నెల మీద ఆ బాలకృష్ణుడు ఒక నల్లని తేజస్సుగా అలా పరిగెడుతూ ఉన్నాడే. నీలం మకో ధావతి, అది ఒక్కటి సారండి నాకు, ఇంకేమక్కర్లేదు అన్నాడు. మరొక అద్భుతమైనటువంటి తాత్విక పద్యాన్ని విందాం. కృష్ణ భక్తులలో ఎంతోమంది భక్తుల కంటే పై స్థాయిలో చేర్చదగింది కుంతీదేవి. ఆవిడెప్పుడూ కృష్ణుడిని మేనలుడుగా భావించలేదు, భగవంతుడుగానే భావించింది. కేవలం పాండవుల్ని కాపాడడం అనేటువంటి యజ్ఞప్రాయమైన ప్రక్రియను శ్రీకృష్ణుడు చేపట్టడానికి ప్రధాన కారణం కుంతి. ఆవిడ నేను అత్త అనేవాడు కానీ, లేదయ్యా నువ్వు ఆదినారాయణమూర్తివయ్యా, ఇదేమి సంబంధం అయ్యా, ఏదో మానవ సంబంధం అని ఆవిడ ఎప్పుడూ కృష్ణనామ సంకీర్తనతోనే ఉండేది. ఆవిడ కోసమే కాపాడాడు. శ్రీకృష్ణ యదుభూషణ నరసక. ఆవిడని చూద్దామని ఉద్యోగ పర్వంలో రాయబారానికి వెళ్లే ముందు కుంతీదేవిని చూద్దామని వెళ్ళాడు. ఈయన వస్తున్నాడని కూడా ఆవిడకేం తెలియదు. ఆవిడ నిత్యకృత్యంలో ఒక భాగం. శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగా, శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్రవంశదమన లోకావన దేవతానీక బ్రాహ్మణ గోగణ ఆర్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్యద ద్రుంపవే భవలతల్, నీకున్మృక్యద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి అని ప్రార్థన విన్నాడు. ఆవిడ ఎంత తెలివిగా ప్రార్థించిందో, ముందు శ్రీకృష్ణ అంది పేరెట్టి పిలిచినట్టు, తర్వాత యదుభూషణ నీది నాది ఒకటే వంశం మర్చిపోకే క్యాస్ట్ ఫీలింగ్ అంది. ఆవిడ యాదవులు ఆడబడుసు, ఈయన యదుభూషణ అని కులం కలిపింది. అక్కడ నీది నాది ఒకటే క్యాస్ట్, యాదవులం. అది కూడా సరిపోలా, ఇంకాస్త దగ్గర అవ్వాలి భగవంతుడికి. ముందు శ్రీకృష్ణ అని పేరెట్టింది, ఇప్పుడు యదుభూషణ అని, తర్వాత నరసక, మా అబ్బాయి క్లోజ్ ఫ్రెండ్వి కదయ్యా, నరసక, అర్జునుడు అంటే నీకు ప్రాణం కదా, అర్జునుడి కోసం ఏమైనా చేస్తానన్నావు కదా, మరి వాళ్ళ అమ్మని కదా నా కోసం ఏం చేయవా? ఇది భగవంతుడిని దగ్గర చేసుకునే విధానం. కాబట్టి కుంతీదేవిని అడిగాడు, అత్త నన్ను భగవంతుడు అంటున్నావు కదా, మేనల్లుడు కాదు కదా, ఏం కావాలో కోరుకోవాలని. ఆవిడ ఏం కోరిందో తెలుసా? మనకెవరికి ఆ సాహసం ఉండదండి. అప్పటికే పుట్టెడు కష్టాల్లో మునిగి ఉంది ఆవిడ. ఈ యుద్ధం రాబోతుంది, ఇందులో భీష్మ ద్రోణ కృపాదులందరినీ జయించగలరో పిల్లలు లేదో తెలియదు, ఏమైపోతారో తెలియదు. ఆ స్థితిలో కూడా ఆవిడ కోరిన వరం ఏమిటంటే విపదస్సంతు నశ్యశ్వతు తత్ర తత్ర జనార్దన భవతాం దర్శనో యత్స్యాత్ అపునర్భవ దర్శనం. ఇది కుంతి భక్తి, అది మనం అలవాటు చేసుకోవాలి. ఏం కావాలి అత్త అని అడిగితే ఏమీ అడగలేదండి. పైగా అప్పుడప్పుడు కష్టాలు వచ్చేలా చూడమందండి. ఎంత అమాయకురాలు, ఎంత అమాయకురాలు, ఎంత ప్రమాదకరమైన కోరిక. వచ్చిన కష్టాన్ని భరించడమే తట్టం కదా, అప్పుడప్పుడు వచ్చేలా చూడు. దీపావళి పండుగ వచ్చినట్టే, శ్రీరామనవమి వచ్చినట్టే, కృష్ణాష్టమి వచ్చినట్టే నాకు కష్టాలు కూడా రావాలి. ఇలా కోరే దమ్ము మనలో ఎవరికైనా ఉందండి అసలు? అదేమిటత్తా అలా అడుగుతున్నావు? కష్టాలు రమ్మని ఎవరన్నా సుఖాలు ఇమ్మని అడుగుతారు. ఇంతవరకు ఎవరిని చూడలేదు నేనంటే, నాయన కష్టం రాబట్టే కదా ఈవేళ నన్ను పలకరించడానికి వచ్చావు నువ్వు, అంచేత నువ్వు వచ్చి పలకరించడం కోసం నేను ఎంత కష్టాన్నైనా భరిస్తానయ్యా అంటే ఆవిడ. ఇది భక్తి, ఇది భక్తి. భవతాం దర్శనం యత్స్యాత్ అపునర్భవ దర్శనం. నువ్వు మా ఇంటికి ఎందుకు వస్తావయ్యా? మేనలుడైతే వస్తావా? మీ అబ్బాయిలకు ఆస్తి ఇచ్చుకుంటావు, నాకేమిస్తావని రావు. భగవంతుడు కాబట్టి వచ్చావు, నా యందు ప్రేమ ఉండబట్టు వచ్చావు. నీ దర్శనం కావాలంటే కష్టంలో ఉంటేనే వస్తావు, లేకపోతే మీ అమ్మ దగ్గరికి వెడతావు. నీకేమన్నా ఒక తల్లి దేవకీ దేవి ఉంది, యశోద ఉంది, ఒక భార్య 8 మంది ఉన్నారు, ఇంకా పిలిస్తే 16,000 మంది ఉన్నారు స్మార్ట్ ఫోన్లో పలకడానికి. నా దగ్గరికి ఎందుకు వస్తావు అయ్యా నువ్వు? నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నా పిల్లలు కష్టాల్లో ఉన్నారు, భయంకరమైన యుద్ధం రాబోతుంది, అరణ్యవాసంలో కాపాడింది నువ్వు కాదా? సభాపర్వంలో కోడలి పరువు కాపాడింది నువ్వు కాదా? మరి కష్టాలు రాకపోతే నువ్వు వస్తావా? అందుకని నువ్వు రావడం కోసం కష్టాలైనా భరించడానికి సిద్ధంగా ఉన్నా. ఇది భగవద్భక్తుని యొక్క లక్షణం. భగవంతుడు మన నుంచి ఆశించేది ఇది. సుఖాలు కష్టాలు అనద్దు, ఏం వచ్చినా సరే నీ భక్తి కదలకుండా ఉంటే చాలు నా మనస్సులో, నేను ఎదిరించగలను, నాకేమి ఇబ్బంది లేదు. అది కుంతీదేవి తత్వం. నీ దర్శనం అపునర్భవ దర్శనం, మళ్ళీ జన్మ ఉండదు కదా నీ దర్శనం వల్ల.
అందుకని నాకు అది కావాలి కానీ ఇవన్నీ దేనికి అని చెప్పింది. అప్పుడు చాలా సంతోషం. అందుకే నీ కోసం ప్రత్యేకంగా వెలుస్తున్నా ఆ దేవుడి పేరు కుంతీ మాధవస్వామి. కుంతీదేవి కోసం ప్రత్యేకంగా వెలిచాడు. ఎక్కడుందో తెలుసు ఆలయం? తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఉంది. వెళ్ళినప్పుడు చూడండి, కుంతీ మాధవస్వామి. కుంతీదేవి ప్రతిష్టాపన చేసిన విగ్రహం అది. కుంతీ మాధవదేవా పంతమ్ములు పట్టుదలలు పరుగులు పెట్టన్. ఆ దేవుణ్ణి దర్శించడానికి వెళ్ళాడు. కుంతీదేవి ఎంత అదృష్టవంతురాలయ్యా, ఆవిడ కోసం నువ్వు ఇక్కడ వెలిసావా స్వామి. ఆ పేరు మీద ఏదో సత్యాకృష్ణుడు, రుక్మిణీ కృష్ణుడు, ఈ ఆలయాలు ఎక్కడైనా ఉన్నాయో లేదో నాకు తెలియదు. కుంతీ మాధవాలయం ఉంది మనకి. కుంతీ మాధవ దేవా పంతమ్ములు పట్టుదలలు పరుగులు పెట్టన్. శాంతము గుండెల నిండగా ఎంతో దయతోడ మమ్ము నేలుము తండ్రి. ఆ దేవాలయంలో దండం పెట్టుకుంటే ఆసువుగా పొంగిన పద్యం ఇది. కుంతీమాధవస్వామి, మాకు పంతాలు పట్టుదలలు ఎక్కువయ్యా, మానవులం కదా, రజోగుణం ఎక్కువ. అందుకని ఎప్పుడూ అవి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూడవయ్యా, ఇంకేం అక్కర్లేదు, అది ఉంటే అన్నీ ఉన్నట్టే నాయన అని కుంతీమాధవస్వామిని కోదా. ఎందుకంటే కుంతీదేవి కేవలం యుద్ధం కోసం పాండవుల్ని కాపాడమని అడిగింది అంతే. పాండవుల్ని కాపాడాలా ఎంతకంటే కృష్ణుడు అడగకుండానే ప్రతిజ్ఞ చేశాడు. నీకొక్క మాట చెబుతున్నాను అత్త, 5 పాండవులు నీకు ఖాయం. ఎందుకంటే అప్పటికే కర్ణుడు రాడు అనే విషయం రుజువైపోయింది, అది ఖాయం అయిపోయింది. కన్నరాయవారం అయిపోయాక ఈ ఘట్టం కృష్ణరాయవారము అయిపోయింది. అది విఫలమైనాయి, రెండూ విఫలమైనాయి. అత్తా యుద్ధం ఖాయం, మీ పెద్దబ్బాయి యుద్ధానికి సిద్ధంగా లేడు కాబట్టి 5 ఊళ్ళు అడిగాడు. అంటే కుంతీదేవి ఆశ్చర్య, 5 ఊళ్ళు అడిగాడా, వాడు నా కడుపునే పుట్టాడా అంది. క్షత్రియ స్త్రీ అండి, పౌరుషం ఎక్కడికి పోతుంది. వాడు నా కడుపునే పుట్టాడా, 5 ఊళ్ళు అడగడం కంటే నోరు మూసుకుంటే బాగుండేది కదా, 5 ఊళ్ళు అడగడం ఏంటండి, ఇస్తే అర్ధరాజ్యం ఇమ్మనం, లేతే అక్కర్లేదు అని పౌరుషంలో ఓ మాట అంటుంటుంది వ్యాసభారతంలో. ఫెమినిస్టిక్ అవుట్లుక్, ఒక స్త్రీ దృక్పథంతో ఆలోచించడం అంటే ఏమిటో వ్యాసుడు చెబుతాడు. ఎంత పౌరుషం అంటే కుంతీదేవికి మనం నేర్చుకోవాలి నిజంగా. ధర్మరాజు 5 ఊళ్ళు ఇమ్మని అడిగాడా, వాడు క్షత్రియ పుత్రుడేనా, నా కడుపునే పుట్టాడా, ఒక్క మాట చెప్పవయ్యా, వాడు నేను ప్రసవించిన కొడుక విసర్జించిన మలవా అంటుందండి. ఒళ్ళు మండిపోయావిడ. మాతురుచ్చారయావచ అని వాడాడు వ్యాసుడు. వాడు నేను ప్రసవించిన కొడుక విసర్జించిన మలవా ఏమనుకుంటున్నాడు, 5 ఊళ్ళు అడగడం ఏంటి, సిగ్గులేదా? అదండి కుంతీదేవి. పౌరుషం పౌరుషమే, భక్తి భక్తి. ఇంత పౌరుషాన్ని చూసి కృష్ణుడు అదిరిపోయి, అత్త కంగారు పడకు, నీవు కోపంలో కొడుకుని శపించేలా ఉన్నావు, ఆపు, నీకు ఇప్పుడు వరవిస్తున్నా, యుద్ధం ఖాయం. మీ పెద్ద అబ్బాయి అనుకున్నది జరగదు, యుద్ధమే జరుగుతుంది. మీ కోడలు అనుకున్నదే జరుగుతుంది. నీకో వరవిస్తున్నా, నువ్వు అడగకుండానే. 5 పాండవుల్లో ఎవరు చనిపోయినా నా గుండెల మీద పెట్టుకుని దహనం చేస్తా అని చెప్పాడమ్మా కృష్ణ పరమాత్మ. అందుకే 5 బతికారు, ఎట్టి పరిస్థితుల్లో చనిపోలేదు. 18వ రోజు రాత్రి కూడా అశ్వత్థామ పాండవుల శిబిరంలోకి వచ్చి ఊచకోత కోయడానికి సిద్ధంగా ఉన్నాడని తెలిసి పాండవుల్ని మాత్రమే బయటికి తీసుకెళ్ళి కాపాడాడు. వాళ్ళ పిల్లల్ని కానీ దుష్టజుమ్నుని కానీ ఎవరిని రమ్మని చెప్పలేదు. ఒక వాట్సాప్ మెసేజ్ పెడితే 3000 మంది వచ్చేవారు, బయటికి పెట్టలేదు. మీరు బాగుండే అనంతే, పాండవులు మాత్రమే తీసుకెళ్ళాడు. అంతగా అలాగే ఉంటుంది కృష్ణుడు. భగవంతుడి యొక్క కాపాడడానికి ఒక పరిధి ఉంటుంది. ఎవరు భక్తులు, ఎవరు ప్రార్థిస్తున్నారు, ఎవరు ధర్మంగా ఉన్నారు అన్నీ చూస్తాడు. ఊరికే దండం పెట్టగానే ఏం కాపాడాడు ఇక్కడ, అంత అవసరం ఆయనకి ఏం లేదు. అందుకే నీ పేరు మీద వెలుస్తాను, అభ్యంతరం ఏం లేదు. అంతేకాదు పాండవులందరినీ నేను గుండెల మీద పెట్టుకుని కాపాడుతాను. ఎవరు చనిపోయినా నా చితిలో నేనే పడుకుంటాను, వాళ్ళ మీద నన్ను పెట్టి దహనం చేయొచ్చు అంటే తాను కూడా చనిపోయినట్టే. అంత ప్రేమ మరొక దైవానికి ఉండే అవకాశం లేదమ్మా కృష్ణ పరమాత్మకి తప్ప.